సార్ ఫార్ములా ఈ కేసు గురించి కొద్దిగా వ్యూవర్స్కి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారా? లేదు, ఇది అందరూ కన్ఫ్యూజ్ ఉన్నారు. ఈ కేటీఆర్ అంటే డైనమిక్ లీడర్. ఆయన ఎంత డెవలప్ చేశారు తెలంగాణకు. తెలంగాణ వచ్చే ముందు తెలంగాణ ఏ సిచ్యువేషన్ ఉంది, తెలంగాణ వచ్చే తర్వాత తెలంగాణ ఎంత డెవలప్ అయింది. హైదరాబాద్లో అంటే ఫారిన్ కంట్రీలో వస్తున్నారు. ఒక మాట చెప్తా, ఒకటి సౌదీ ఉన్నారు, మాకు ఒకసారి ఫోన్ చేశారు. ఆయన మా దగ్గర హజ్కు పోతలేదు, ఆయన రుబాత్ ఉంది, ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు అక్కడికి. ఆయన హైదరాబాద్లో ఇల్లు పర్చేస్ చేసిన లాస్ట్ 3 years బిఫోర్. నీకు ఫోన్ చేస్తే నేను ఎక్కడితో నుంచి మాట్లాడితే అంటే सऊदी నుంచి అంటే मैं हैदराबाद में हूँ, मैं हैदराबाद में एक मकान ले लिया नारसिंगी में, 1 acre का एक विला ले लिया, कुछ भी हमारा टेंशन रहा तो यहाँ के रिलैक्स देता हूँ. तो इतना डेवलप हुआ था हमारा तेलंगाना. ये जो कार रेस की बात कर रहे हैं, इसमें कहीं भी पैसा वैसा का कहीं ट्रांजैक्शन ही नहीं है. वो तो खुद लास कर लेके और हमारी स्टेट में बिजनेस आया, डेवलपमेंट आया. ये गैर जरूरी रेवंत रेड्डी साहब हर चीज़ में बदला लेने की बात सुन रहे हैं. ये बदले की बात नहीं है. जो उन्होंने जिस तरीके से अपोजिशन में थे तो जो काम करते थे, और ऐसा हम यहाँ अपोजिशन लीडर उनके खिलाफ नहीं है. उनको अच्छी तरीके से काम कीजिए, जो वायदे किए गए आवाम से वो पूरे कीजिए. जो 6 गारंटी है उसे पूरा कीजिए. और रेवंत रेड्डी साहब खुद कहे 6 नहीं मैं 7 गारंटी दूंगा, ज़रूर दीजिए. हम खुशी की बात है, वेलकम है. అసలు ఈ న్యాయస్థానాల్లో ఈ కేసు ఉంటుందా, అసలు కక్షపూరితంగా పెడుతురని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. గవర్నమెంట్ ఏమంటుంది, అవినీతి చేసింది కాబట్టి మేము పెట్టినామని వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు. హోమ్ మినిస్టర్గా మీకు తెలిసిన సెక్షన్లో అందులో పెట్టిన సెక్షన్లో ఈ కేసు నిలబడుతుందా? ఇది కోర్టు డిసైడ్ చేస్తా. కోర్టుకు చాలా గౌరవిస్తా. మా దగ్గర హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, తప్పకుండా ఆయన డిసైడ్ చేస్తా. మొత్తం ఏముంది, దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది. ఏం టెన్షన్ ఉందో మనకు. కేసీఆర్ గారితో మహాత్మా లీడర్. బీఆర్ఎస్ ఒకటి మాట చెప్తా, ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయ్యిందేకు తెలంగాణ కోసం ఫామ్ అయిన. మహాత్మా లీడర్ ఏం చేసిన 2009లో మరణ్ భరత్ చేసిన. ఒక్కరోజు 2 రోజులు 11 రోజులు అంటే ఒక దానా తినలేదు. ఆయన ఫ్యామిలీ మెంబర్ పోయి చెప్పిన, సార్ మీ భరత్ కన్సల్ట్ చేయాలి సార్, కంటిన్యూ చేయొద్దు, డ్రాప్ చేయాలి సార్ అంటే, కేసీఆర్ కూడా ఒకటి మాట తెలంగాణ ఇస్తే అంటే డ్రాప్ చేస్తా అంటే, ఆ రోజు చిదంబరం గారు మా డిక్లేర్ చేశారు తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్ అంటే, ఆ రోజు ఆపన భరత్ చేసిన ఆపిన. ఇంత మహాన్ లీడర్ మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఇష్టం ఉంది తెలంగాణ గుండెలు తెలంగాణ కావాలంటే. చాలా తెలంగాణ కోసం చాలా వర్క్ చేశారు. 9.5 yearలో బీఆర్ఎస్ పార్టీలో ఏం చేశారు అంటే, ఇండియాలో ఏ స్టేట్లో ఏ పార్టీ చేయలేదు. మా దగ్గర ఇంటింటికి నీళ్ళు ప్రొవైడ్ చేసిన. ఫార్మర్స్ చాలా సూసైడ్ చేస్తున్నారు. ఆయనకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన, అందరికీ మహిళలకు పెన్షన్ ఇచ్చిన, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చిన, ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేసిన. 1,40,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ ఒక్కసారి లేదు 46 yearలో రూల్ చేశారు, 47 yearలో. తెలుగుదేశం 17 years రూల్ చేశారు. ఎన్ని 10 స్కూల్ ఉంది, 1000 స్టూడెంట్స్ చదవలేదు. మా కేసీఆర్ 1,40,000 ముస్లింకు ఎడ్యుకేషన్ ఇచ్చిన. 67th మైనారిటీ అమ్మాయిస్కు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఎంత మంచి రూల్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఖాళీ యాంటీ పెడుతున్నారు, పబ్లిక్కు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకవేళ విచారణకు వెళ్ళిన క్రమంలో అదుపులోకి తీసుకుంటే మీ పార్టీ యొక్క స్టాండ్ ఎలా ఉండబోతుంది, దానిపైన మీ కార్యాచరణ ఏముంది? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏముంది అంటే, ప్రజలకు న్యాయం కావాలి. మీ ఏమేం ప్రామిస్ చేసినా, ఏమేం హామీ ఇచ్చినా, ఏమేం గ్యారంటీ చేసినా అమలు చేయాలి మా డిమాండ్ ఉంది. ఏమీ కోర్టులో పోతే పర్వాలేదు, ఏమవుతుంది, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, పోయి వస్తా. ఇది లీడర్లు అంటే సమ్ టైం అరెస్ట్ చేస్తా, యాంటీ గవర్నమెంట్ అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది. మా దగ్గర డెఫినెట్గా మా కోర్టు అంటే చాలా బాగా ఉంది. మన దగ్గర ఇది కోర్టులో జడ్జెస్ అంటే చాలా మంచిగా ఉన్నారు. అండ్ ఏ డిసిషన్ తీసుకోపోతే కరెక్ట్ డిసిషన్ తీసుకోపోతే ఆయన జస్టిస్ చేస్తాం, మనకు భరోసా ఉంది. కేటీఆర్ గారు ఉందో, హరీష్ రావు గారు ఉన్నారు, లేకుంటే కవిత మేడం, అందరూ ముగ్గురు చాలా మంచి పని చేస్తున్నారు. ఈ టైంలో పేషెన్స్గా మీరు వెయిట్ చేయాలి. డెఫినెట్గా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. ఇది డెఫినెట్గా మనకు ఏం హామీ ఇచ్చినా, గ్యారంటీ ఇచ్చినా 6 గ్యారంటీ అమలు చేయాలి అంటే ప్రొటెక్ట్ చేయాలి. పబ్లిక్లో ఇప్పుడు ఈ టైంలో మీరు పెద్ద జర్నలిస్ట్ ఉన్నారు, ఈ యొక్క రక్షణ చేసి మంచిగా ఇక్కడ ఏ రోడ్లో పోతే అరే కైసా చల్లా కౌన్సీ గవర్నమెంట్ అయితే పోతాం, అరే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అప్కి గవర్నమెంట్ వచ్చింది పోతే. పబ్లిక్కు అది కావాలి, ఏం కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. డెఫినెట్ అందరూ మా ఆర్డర్కి మన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు పీస్ఫుల్గా ఉండాలి. డెఫినెట్ ఏమైతే లేదు, కోర్టులో మనకు జస్టిస్ వస్తుంది. ఇది మా పార్టీకు డెవలప్ చేయాలి. పబ్లిక్ దగ్గర ఈ మూమెంట్లో అంటే ఏమేమి కేసీఆర్ గారు డెవలప్మెంట్ తీసుకొచ్చినా పబ్లిక్ దగ్గర పోవాలి. ఇది మన తెలంగాణ స్టేట్లో ఉంది, ఏ స్టేట్లో లేదు. ఇంత మంచి కలిసిమెలిసి ఉన్నారు హిందూ ముస్లిం బాగా. మాకు నెక్స్ట్ టైం మనకు ఛాన్స్ ఉంది, తప్పకుండా వస్తుంది.